భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమానికి వచ్చేసానండి. నేను ఏది మిస్ చేసినా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మాత్రం ఎప్పుడూ మిస్ చేయనండి. అంత ఇష్టమండి నాకు. ఇప్పటికే మన ఛానల్లో కోటి దీపోత్సవ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఈసారి మన ఛానల్కి వేపీ పాస్ ఇన్విటేషన్ కూడా వచ్చిందండి. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మన వ్యూవర్స్ అందరికీ కూడా అన్ని పూజా కార్యక్రమాలని దగ్గరగా షూట్ చేసి చూపించవచ్చు, అలాగే మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు కదా అని. ఈ వీడియోలో మీకు కోటి దీపోత్సవం గురించి ఎంట్రీ టు ఎగ్జిట్ వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటానండి. సరేనండి, ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ ఏమిటో, ఆ ఉత్సవ వేడుకలు ఏమిటో చూద్దాం, వచ్చేయండి. చూసారా, స్టార్టింగ్ లోనే మనకి ఫస్ట్ గా గణపతిని ప్రతిష్ఠించారండి. గణపతిని గంటలతో అలంకరించారు. మొత్తం అంతా కూడా గంటలండి. గంటలతో చాలా అందంగా, అసలు చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోవేమో అన్నంత అందంగా ఉన్నాడు ఇక్కడ వినాయకుడు అయితే. చూసారు కదా, ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఎంత అందంగా ప్రతిష్ఠించారో. మనకి ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ స్టార్టింగ్ లో వెంకటేశ్వర స్వామిని పెట్టారండి. ముత్యాలతో చాలా బాగా అలంకరించారు. అసలు చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ చూడండి, అంత బ్లూ కలర్ లో కొండల్లాగా అంత మంచిగా డెకరేట్ చేశారో. మధ్యలో మనకి విగ్రహాలు పెట్టారండి. శ్రీ మహావిష్ణువుది, అలాగే ఆంజనేయ స్వామిది, సరస్వతీదేవి, ఇలాగా అన్ని విగ్రహాలు కూడా చాలా అందంగా మధ్యలో పెట్టడం వల్ల ఇదొక భూ కైలాసంలా అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. ఈ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ 9 నుంచి ప్రారంభమైన ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 25 వరకు 17 రోజుల పాటు ఈ దీపోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారండి. ఇంకా అడ్రస్ గురించి చెప్పాలంటే మన తెలంగాణ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం, అలాగే నియర్ ఇందిరా పార్క్ దగ్గర, లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 10:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుందండి. అలాగే ఈ కోటి దీపోత్సవం అడ్రస్, లొకేషన్, కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అంతా కూడా దీపాలు, అంటే మనకి కార్తీక దీపారాధన స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ కూడా భక్తులందరూ వెలిగించాలనేసి స్టార్టింగ్ నుంచే మనకి దీపాలు అన్ని పెట్టేశారండి. ఇంకొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత చూసారా ఎంత బాగున్నాయో విగ్రహాలన్నీ కూడా. చాలా బాగున్నాయి. అసలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ డెకరేషన్ కానీ, ఈ లైటింగ్ కానీ చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయి కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు. ఎంత అందంగా కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారో. ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ తో ఎంత బాగా అలంకరించారు. పైనాపిల్, యాపిల్, అలాగే దానిమ్మకాయ, జాంకాయ, ఆరెంజ్, ఇలాగా రకరకాల ఫ్రూట్స్ తో అలంకరించి మధ్యలో త్రిశూలం పెట్టారండి. దానికి ఎదురుగుండా శివయ్యని ప్రతిష్ఠించారు. విభూతితో అలంకరించిన శివయ్య అండి. ఎంత బాగున్నారో చూడండి. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామిని విగ్రహాలు పెట్టారు. ఎంత బాగున్నాయి చూడడానికి. అసలు చాలా అందంగా, చాలా మంచిగా పువ్వులతో చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు ఈ రోజు తులసి దామోదర కళ్యాణం ఉందంటండి, అందుకనే ఇక్కడ ఇంకా బాగా చేశారు. అసలు ఈ రోజు ఉన్న డెకరేషన్ రేపు ఉండదు. రోజు కూడా డిఫరెంట్ డెకరేషన్ తో చేస్తారండి. రోజు మారిపోతుంది. అసలు చూడాలంటే మనం ఈ రోజు వచ్చి ఇదే డెకరేషన్ రేపు ఉంటుందని అసలు అనుకోవద్దు. మళ్ళీ రేపంతా కూడా వేరేగా అంతా డెకరేషన్ మళ్ళీ వేరేగా చేస్తారు. పువ్వులన్నీ కూడా చాలా న్యాచురల్ ఫ్లవర్స్ అండి. ఇవేమి ఆర్టిఫిషియల్ కాదు, అంతా కూడా న్యాచురల్ ఫ్లవర్స్ తో చేశారు. అలాగే కొద్దిగా ముందుకొస్తే ఇక్కడ అమ్మవారికి శారీ కట్టారు చూడండి అమ్మవారికి. అలాగే పైన వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే ఈ రోజు తులసి దామోదర కళ్యాణం ఉందండి నేను వచ్చిన రోజున, అందుకని ఈ రోజు అమ్మవారికి శారీ కట్టారు. పైన ఇలాగా వెంకటేశ్వర స్వామిని ఏర్పాటు చేశారండి. చూడండి, ఈ శారీ కట్టడం గాని, ఆ అలంకరణ గాని, నగలు గాని, పువ్వులు గాని అసలు చాలా బాగుందండి. అసలు అందరూ కూడా కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్
కనీసం ఒక్కసారైనా సరే తప్పకుండా రండి. ఏమీ అవ్వదు. ఒక్క రోజు మీరు ఇలా వచ్చి ఇక్కడ అన్ని చూడడం వల్ల మీకు చాలా మనసుకి ఆహ్లాదం కలుగుతుంది, ప్రశాంతత వస్తుంది. దాని వల్ల మీకు ఒక మంచిగా అన్ని కూడా శుభాలు జరుగుతాయి. అలాంటి ప్లేస్ అండి. అసలు ఈ ప్లేస్ లో మీరు ఎక్కడ అడుగు పెట్టినా సరే చాలా మంచిది. మీరు దగ్గరగానే రావాలి, స్టేజ్ దగ్గరే ఉండాలి అని అసలు అనుకోవద్దు. ఈ ప్రాంగణంలో మీరు ఎక్కడ అడుగు పెట్టినా సరే అది చాలా అదృష్టం. ప్రతి సంవత్సరం 14 రోజులు మాత్రమే ఉంటుంది ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం. కానీ ఈ సంవత్సరం భక్తులు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల సంవత్సరానికి ఈ సంవత్సరం ఇంకా 17 రోజులు ఎక్కువగా ఏర్పాటు చేశారండి కోటి దీపోత్సవాన్ని మన భక్తులందరి కోసం. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ ప్రోగ్రామ్ కి అందరూ రావాలి, శివయ్య ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారా కృష్ణుడు గోపికల్ని ఎంత బాగా డెకరేట్ చేశారో. మనకి తెలిసిందే కదా పురాణాల్లో కృష్ణుడు గోపికలు స్నానాలు చేస్తున్నప్పుడు గోపికలు వస్త్రాలు దొంగిలించేవాడంట కదా. అదే స్టోరీతో ఇక్కడ ఇలా డెకరేట్ చేశారు గోపికల్ని, కృష్ణుడిని. చాలా బాగుంది ఈ డెకరేషన్ కూడా. అలాగే ఇక్కడ ప్రమిదలు ఇక్కడ పెట్టారండి దీపారాధనప్పుడు వెలిగించడానికి. ఇక్కడ కొద్దిగా పెద్ద పెద్ద ప్రమిదల్ని ఏర్పాటు చేశారు భక్తులు వెలిగించడానికి. ఇక్కడ చూడండి చిన్ని కృష్ణుడు ఎంత బాగున్నాడో. చిన్ని కృష్ణుడిని వాటర్ మధ్యలో పెట్టారు, చాలా బాగుంది. లక్షలాది మంది పైగా భక్తులు అందరూ ఒకే చోట చేరి కోటి దీపాల జ్యోతులను వెలిగిస్తే కోటి దీపోత్సవం అవుతుంది. ఆ కైలాసంలో మాత్రమే జరిగే ఈ అద్భుతమైన ఘట్టాన్ని మన భూలోకంలో జరిపిస్తున్న మహోన్నత వ్యక్తి భక్తి టీవీ చైర్మన్ అయిన నరేంద్ర చౌదరి గారికి, అలాగే శ్రీమతి రమాదేవి గారికి ముందుగా మనమందరం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలతో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుపుకునే అతిపెద్ద పండుగ ఈ కోటి దీపోత్సవం. అలాంటి ఈ కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం. నాకు శివయ్యకి ఇలా అభిషేకం చేసే అదృష్టం కూడా దొరికిందండి. అందుకు నేను మనస్ఫూర్తిగా భక్తి టీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సకల దేవీ దేవతామూర్తులు ఒకే చోట అన్ని పూజా కార్యక్రమాలు చేయడం ఇక్కడ విశేషం. అత్యంత ప్రాముఖ్యమైన దేవాలయాల నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు, కళ్యాణం, వాహన సేవ, అభిషేకాలు, కార్తీక దీపారాధన, లింగోద్భవం అనంతరం మహానిరసన కార్యక్రమాలన్నింటినీ కూడా మహాఘనంగా నిర్వహిస్తారు. పూజ, కళ్యాణోత్సవం తర్వాత ఉత్సవమూర్తులను వాహనం ఎక్కించి ఊరేగిస్తూ భక్తులందరి దగ్గరికి తీసుకొస్తారు. అనంతరం కార్తీక దీపారాధన చేస్తారు. నేను వచ్చిన ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి ఆ రోజు మల్దకల్ మహాక్షేత్రపు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి తులసి దామోదర కళ్యాణాన్ని జరుపుతున్నారండి. ఈ మల్దకల్ ఊరికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ఊరిలో ఎవరూ కూడా తిరుమల క్షేత్రానికి వెళ్ళారంటండి. పైగా స్వామివారి ఆలయం కంటే ఎత్తుగా కూడా ఇల్లు కూడా ఎవరూ కట్టుకోరంటండి. ఆ ఊరిలో ఇంతటి మహాపుణ్యక్షేత్రపు శ్రీనివాసుని తులసి దామోదర కళ్యాణాన్ని వీక్షించడం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధించడమే కాకుండా వివాహ ఆటంకాలు కూడా తొలగిపోతాయి అంటండి. ప్రాంగణం అంతా కూడా దీపాలు అమర్చి ఉంచుతారండి. మీరు ఎక్కడ ఉన్నా సరే దీపాలను వెలిగించే అవకాశం అయితే దొరుకుతుంది. ప్రమిదల్లో ఒత్తులు, ఆయిల్ వేసి ఉంచుతారు. వెలిగించడానికి అగ్గిపెట్టె, క్యాండిల్, పువ్వులు, శివలింగాలు అన్నీ కూడా ప్రాంగణం అంతా అన్ని టేబుల్స్ మీద అరేంజ్ చేసి ఉంచుతారండి. సో మీరు ఏమీ తీసుకువెళ్ళే అవసరం అయితే లేదు. జస్ట్ మీరు దీపాల దగ్గర కూర్చుని వాళ్ళు చెప్పిన టైంకి దీపాలు వెలిగించి శివయ్యను పూజించడమే. దీపారాధన తర్వాత లింగోద్భవం ఉంటుందండి. బంగారు శివలింగానికి అభిషేకం, మహానీరాజనం, తర్వాత పెద్ద శివలింగానికి పూజా కార్యక్రమాలు చేస్తారండి. అంతేకాకుండా సాంస్కృతిక నృత్యాలు, కోలాటాలతో, అఘోరాల సాంఘిక కార్యక్రమాలతో ఇలా ఒకటేమిటి చాలా చాలా మన తెలుగువారి సాంప్రదాయ వేడుకలతో వేదిక అంతా కూడా కలకల్లాడిపోతుందండి. వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అఖండ దీపాలను ముఖ్య అతిథులు వెలిగించిన తర్వాత ప్రాంగణంలో పాల్గొన్న భక్తులందరూ వెలిగించాలి. సుమారుగా 9 నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్యలో ఈ కోటి జ్యోతులను వెలిగించే కార్యక్రమం ఉంటుంది. నేనైతే 5వ రోజున ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నానండి. ఇలాంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎటువంటి ఎంట్రీ టికెట్ కానీ ఫీజు కానీ లేదు. కంప్లీట్లీ ఫ్రీ అండి. అలాగే అక్కడక్కడ త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ని కూడా అవైలబుల్గా ఉంచారండి.
సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయిని క్షేత్రంలో మాత్రమే జరిగే మహాకాళేశ్వరుని భస్మహారతి భస్మాభిషేకాన్ని ఉజ్జయిని మహాకాళేశ్వర బృందం వారిచి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారండి. ఈ కార్యక్రమాన్ని అంతా నేను దగ్గరగా ఉండి చూడడం వల్ల ఏమో నాకే తెలియకుండా ఆనంద బాష్పాలు అలా వస్తూనే ఉన్నాయి. 2011లో లక్ష దీపోత్సవంగా మొదలైన ఈ కోటి దీపోత్సవం 2012లో కోటి దీపోత్సవంగా మారి ఇప్పుడు ఒక మహాదీప యజ్ఞ పండగగా మారింది. కోటి దీపాల పండగే కాదు, ఘనపాఠాలు, వేద పారాయణాలతో, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలతో, మంగళ శాసనాలతో కార్తీక మాసపు ఈ దీపోత్సవం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇప్పుడు లింగోద్భవం జరుగుతుందండి. అంటే బంగారు శివలింగానికి అభిషేకం జరుగుతుంది. ఈ ఒక్క ఘట్టాన్ని చూస్తే చాలు కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. అసలు ఈ ప్రాంగణంలో ఉన్నంతసేపు కూడా నాకు కైలాసంలో ఉన్న అనుభూతి కలిగిందండి. ఇంతకన్నా మహా అదృష్టం ఏముంటుంది అనిపిస్తుంది. లింగోద్భవం అనంతరం ఒళ్ళు గగ్గోరు పడిచే సప్తహారతులు. ఈ సప్తహారతులు ఇక్కడ చాలా చాలా ప్రత్యేకం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ నక్షత్ర హారతులను సప్తహారతులు అని అంటారు. ఈ సప్తహారతులను దర్శించుకోవడం వల్ల సర్వపాపాలు హరిస్తాయంట. ఆఖరిగా నేను చెప్పేది ఏమిటంటే, మీ అందరికీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, అలాగే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇన్ఫర్మేషన్ కొద్దిగా మీకు తెలియజేయాలనుకుంటున్నానండి. అది ఏమిటంటే, విఐపి పాసెస్ కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎటువంటి విఐపి పాస్ లేకుండా కూడా మీరు కావాలి అనుకుంటే ఆ మహాశివుని దగ్గరగా చూడాలంటే ఒక్కటే మార్గం అండి. అదే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ఈ కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని చేరుకోవడమే. మీకు ముందుగా స్టేజ్ దగ్గర కూర్చునే అవకాశం వస్తుంది. దానివల్ల ఇదే బెస్ట్ మార్గం అండి. 5:30 ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి 4 గంటల వరకు అక్కడ మీరు ఉండగలగాలి. మీ దగ్గర విఐపి పాసులు ఉన్నాయి కదా, ఎప్పుడైనా వెళ్ళవచ్చు అని అనుకోవద్దండి. ఎప్పుడైనా ఎంట్రీ ఉంటుందని కూడా మీరు అస్సలు అనుకోవద్దు. చాలా కష్టం లేట్ అయ్యే కొలది. సో వెళ్ళగలిగితే ఎర్లీగా వెళ్ళడమే ఒక్కటే ఆప్షను. మీకు జర్నీ కూడా దగ్గరగా వెళ్ళే కొలది చాలా రష్ ఉంటుందండి. సో టైం కూడా బాగానే పడుతుంది ఎంట్రీ అవ్వడానికి. సో దాన్ని బట్టి కూడా మీరు టైం ప్లాన్ చేసుకోవాలి జర్నీకి కూడా. లేదు ప్రోగ్రామ్స్ అన్నీ ఎండ్ అయ్యే వరకు మీరు ఉంటే మాత్రం ప్రాంగణం కొద్దిగా ఖాళీ అవుతుంది. అప్పుడు మీరు స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఆ మహాశివుని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ అయ్యేటప్పటికి రాత్రి 10:30 నుంచి 11 గంటల వరకు టైం పడుతుందండి. అప్పటి వరకు మీరు ఉండగలిగితే మీకు అవకాశం దొరకవచ్చు. ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా ఒక అవగాహన వచ్చి మంచిగా ప్లాన్ చేసుకుని వస్తారు అని చెప్తున్నాను, అంతేనండి. పైగా అన్ని చోట్ల లైవ్ స్క్రీన్ పెట్టడం వల్ల మీరు ఎక్కడున్నా సరే అన్ని కార్యక్రమాలని తిలకించవచ్చు, మంచిగా చూడవచ్చు కూడా. భక్తులు ఎవరైనా ఇంకా ఎక్స్ట్రా ప్రమిదలు, ఒత్తులు, ఆయిలు ఇలాంటి పూజా సామాగ్రి కావాలనుకుంటే మాత్రం మీరు ఇంటి నుంచి తెచ్చుకునే అవసరం లేకుండానే అన్నీ కూడా బయట దగ్గరలో చాలా షాప్స్ ఉన్నాయండి. పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, అక్కడే అన్ని షాప్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అక్కడ అన్నీ కూడా ఒత్తులు, పువ్వులు, అరటిపళ్ళు అన్ని పూజా సామాగ్రి కూడా అక్కడ అమ్ముతున్నారు. ఎవరైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే చెప్తున్నానండి. అలాగే దూరం నుంచి వచ్చే వాళ్ళకి, అలాగే కోటి దీపోత్సవ కార్యక్రమం కొద్దిగా సమయం పడుతుంది కదండి మనకి మొత్తం అంతా ప్రోగ్రామ్ అంతా అయ్యేటప్పటికి. సో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, అలాగే కొద్దిగా ఆకలి వేస్తుంది కదా, వాళ్ళ కోసం కూడా ప్రాంగణం బయట స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. సో దానికి కూడా మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం, ఏకాదశి, ద్వాదశి, అలాగే వీకెండ్స్లో చాలా చాలా భక్తులు రద్దీ ఉంటుందండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్లాన్ చేసుకోండి ఎప్పుడు రావాలి అన్నది. కాబట్టి ఈ కార్తీక మాసపు మహాదీప యజ్ఞ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి చూసి తరించి ఆ మహాశివుని ఆశీర్వాదాలు పొందగలరని ఆశిస్తున్నాను. చూసారు కదా, ప్రాంగణం అంతా కోటి దీపాలతో కలకల్లాడిపోతుంది. ఈ వైభవాన్ని చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నాకు ఈ విధంగా ఈ సంవత్సరం దక్కడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. పార్కింగ్ కూడా కంప్లీట్లీ ఫ్రీ అండి. పార్కింగ్ కూడా ఎలాంటి ఛార్జెస్ లేవు. చాలా పెద్ద గ్రౌండ్ ఉందండి పార్కింగ్ కోసం.
కోటి దీపోత్సవ ప్రాంగణానికి ఎదురుగా అతి దగ్గరలో ఉందండి. సో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవారు అందరూ కూడా హ్యాపీగా రావచ్చు. పెద్దగా నడిచే అవసరం కూడా లేదండి. నాకు తెలిసిన మొత్తం ఇన్ఫర్మేషను అలాగే నేను ఎక్స్పీరియన్స్ చేసిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీతో నేను షేర్ చేసుకున్నానండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.